ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమేజింగ్ హెయిర్ కట్ సాలూన్‌లో చేపించినట్టుంది కదా! కానీ కాదు. ఇది నేను ఇంట్లో చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒక్కసారైనా నేను హెయిర్ కట్ చేసుకుంటాను. అదైతే కంపల్సరీ. సో, నేను ఈ హెయిర్ కట్‌ని ఎలా చేసుకుంటానో నేను మీకు డీటెయిల్‌గా చూపిస్తున్నాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది మొత్తం వెట్ హెయిర్ మీదనే చేయాలనమాట. మనం యూజువల్‌గా 2 జడలేసుకుంటాం కదా! అప్పుడు ఎలా అయితే మిడిల్ పార్టిషన్ తీస్తామో అలా తీసుకొని ఫ్రంట్‌కి మన చిన్ దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ అండ్ కింద నుంచి మీకు ఎంతైతే లెంత్ కట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కట్ చేయాలి. నేనైతే 2 ఇంచెస్ పెట్టి కట్ చేసినాను అనమాట. అండ్ దెన్ ఫేస్ ఫ్రేమింగ్‌కి వచ్చేసరికి నేను ఇలా ఫ్రంట్‌లో ఒక వీ లాగా చేసుకొని ఆపోజిట్ సైడ్స్‌కి తీసుకెళ్ళి హెయిర్ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాను అనమాట. ఎగ్జాక్ట్‌గా మన చిన్ దగ్గర. అండ్ దెన్ హెయిర్ని కట్ చేస్తే స్ట్రైట్గా వచ్చిందని చెప్పి నేను ఇక్కడ మీకు డూడిల్ చేసినాను కదా రివర్స్వి ఆ షేప్లో వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట. అది మన ఫైనల్ హెయిర్ కట్. అండ్ లేయర్స్ వచ్చేసి నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి నేనేం కట్ చేయలేదు. నేను లేయర్స్ ఎలా చేస్తున్నానో ఫ్యూచర్లో ఏదైనా వీడియోలో చూపిస్తాను. అది చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లో డ్రై చేసినాక ఇవి మన రిజల్ట్స్ అనమాట. మీకు ఎలా అయితే అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. అండ్ డెఫినెట్లీ ఒకసారి ట్రై